నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? ఢిల్లీ నుంచి కాదు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే మాట, పవన్ పవన్ పవన్. ఎందుకు? గ్రామాలు బాగుపడినా పవన్, గ్రామాల్లో అలజడి రేగినా పవన్, తుఫాను వచ్చినా పవన్, వెళ్ళిపోయినా పవన్, మంచి జరిగినా పవన్, చెడు జరిగినా పవన్. ఇలా అన్నిటికీ ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత క్రమంలో కూడా వాళ్ళ టార్గెట్ పవన్ అనే దాని మీద ఎందుకు ఈ విధంగా అంటున్నాను అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆపరేషన్ కగార్ అంటే ఏంటంటే మావోయిస్టులను అంతమొందించాలి అంటే వాళ్ళని హత్య చేయాలి అని కాదు. మావోయిస్టు అనే మాట అనేది దేశవ్యాప్తంగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో చేపట్టినది ఏమిటి అంటే ఆపరేషన్ కగార్. దీంతో ఛత్తీస్గఢ్లో ఉండే మావోయిస్టులందరూ కొంతమంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేశారు అనేది అందరికీ తెలిసిందే. అసలు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చారు అంటే గత 10 ఏళ్లలో కూడా ఈ మావోయిస్టులకు సంబంధించి ఆ మాట అనేది ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కడా వినపడలేదు. ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అటువైపు మాత్రమే వెళ్ళిపోయారు. కానీ 10 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మావోయిస్ట్ పాత్ర కానీ ఈ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు లేదు. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎప్పుడైతే చేపట్టారో అప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాలి, తాము అంటూ కూడా ఉన్నాము అని తెలియజేయాలన్న ఉద్దేశంతో తాము ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ మావోయిస్టు అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగట్లేదు కదా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాముగా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి తలదాచుకుందాము కొన్ని రోజుల వరకు అన్న ఉద్దేశంతో అయితే కొంతమంది ఏం చేశారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు అన్నట్టుగా మన అందరికీ తెలిసిందే. అయితే మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో చొరబడ్డారు అన్న విషయం 2 నెలల క్రితమే సమాచారం అందుకున్న మన ఇంటెలిజెన్స్ అధికార వర్గాలు ఏం చేశాయి అంటే ఈ నిఘా సంస్థలన్నీ కూడా నిఘా గట్టిగా పెట్టి ఉన్నాయి. మన నిఘా వర్గాలు ఏం చేశాయి అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని వాళ్ళని ఎట్టకేలకు పట్టుకున్నాయి. కొంతమంది అయితే ఎదురు కాల్పుల్లో చనిపోయారు కూడా. అయితే దాదాపు ఒక 13 మంది అయితే చనిపోయారు. దాంట్లో కొంతమంది వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నారు. దాంట్లో ఒక విస్తుపోయే విషయం ఒకటి బయటపడింది. ఏమిటి అంటే వీళ్ళ టార్గెట్ ఏమిటి అంటే ఒక ఫేమస్ అయిన ఒక నాయకుడిని చంపేస్తే మా జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అని బెదిరించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు అనేది ఒక టైపు వాదన. అదేమిటి అంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనగానే ఇది తీసుకున్న నిర్ణయం ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించాలి అంటే ఆ లెవెల్లో స్థాయి ఉన్న వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రంతో మంచి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళు డిప్యూటీ సీఎంని టార్గెట్ చేశారా అంటే చాలా మంది చెప్పుకునే మాట ఏమిటి అంటే మేబీ అయ్యుండవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కరెంటు లేని జీవితాలకు వెలుగులు నింపారు కరెంటు ఇచ్చి. రోడ్లు గతుకులమయం, డోలీల మోత మ్యాక్సిమం తగ్గించారు రోడ్లు వేసి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్నారు. అయితే మరి ఎటువంటి వారిని వాళ్ళు టార్గెట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయవచ్చు. మా జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఈ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళేంటో చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఏంటి అంటే ఈ ముఖ్యంగా ఈ దొరికిన వాళ్ళందరూ కూడా ఈ దొరికిన మావోయిస్టులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా కాకినాడ, అమలాపురం లేకపోతే పిఠాపురం అట్లాగే ఇటు విజయవాడ ఆయన ఎక్కువగా ఉండేది ఇటు సైడ్ ప్రాంతాల్లోనే కదా, మంగళగిరి అటువంటి ప్రాంతాల్లోనే ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది జస్ట్ అందరి డౌట్ మాత్రమే, పక్కా సమాచారం అయితే ఇదే కాదు అనేది మాత్రం చాలా మంది చెప్తున్న మాట. అయితే ఈ అనుమానం వచ్చింది కాబట్టి దీని మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మొన్న చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మాట్లాడారు. మావోయిస్టులకి ఎంతో కొంత ఆదాయం ఆ విధంగా కూడా సమకూరుతుంది కదా, ఆయన వల్ల ఇది కూడా వాళ్ళకి చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది కదా, ఇదైనా ఆలోచించి ఉండవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, మావోయిస్టులు వాళ్ళు తలదాచుకునేది ఎక్కడ? లోపల గిరిజన ప్రాంతాల్లో. ముఖ్యంగా ఏమని చెప్తారు? వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాడేది ఎవరు అంటే మేమే మావోయిస్టులమే అని వాళ్ళు చెప్పుకుంటూ గిరిజనులు మోసం చేస్తారు. సో మరి గిరిజన ప్రాంతాలకు ఈయన రోడ్లు వేయిస్తే అక్కడ పోలీసు పహారా ఎక్కువగా ఉంటుందిగా, మరి దీనివల్ల నష్టపోయేది ఎవరు అంటే వాళ్లే కదా. గిరిజనులకు గిరిజన ప్రియుడిగా తయారయ్యాడా పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది అవుననే చెప్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతసేపు మీకు సపోర్ట్ అనే మావోయిస్టులు ఇప్పుడు గిరిజన ప్రాంతాలకు
దూరం కాబోతున్నారా ఈ పవన్ కళ్యాణ్ వల్ల అంటే మేబీ అయ్యుండొచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల మావోయిస్టులకు వచ్చిన నష్టం ఏమిటి అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వానికి సహకరిస్తుంటే వాళ్ళు తలదాచుకోవడానికి ప్రాంతాలు ఉండవు అన్న భయమైనా అయి ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టాలి అంటే వాళ్ళకున్న ఒకే ఒక సోర్స్ ఏంటి అంటే వాళ్ళతో చాకచక్యంగా అనుబంధంగా దగ్గరగా ఉండే వ్యక్తిని ఏదైనా చేస్తే తమ ఉనికి అనేది ప్రపంచానికి తెలుస్తుంది, మావోయిస్టులతో పెట్టుకుంటే ఈ విధంగా ఉంటది అని వాళ్ళకు వాళ్ళు హైలైట్ చేసుకోవటానికి ఈ విధంగా ప్లాన్ చేశారా అనేది ఒక టైప్ అనుమానం. అయితే లేదు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ జరుగుతోంది, అక్కడ ఉండలేక అక్కడ ఉండే ఛాన్స్ లేక తలదాచుకోవటానికి ఎక్కడ ఏమీ లేక ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు అనేది ఇంకొక మాట. ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలు మాత్రమే, ఎవరికి ఏ విషయం మీద క్లారిటీ లేదు. ఎక్కడా కూడా ఇది ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ కోసమో లేకపోతే తలదాచుకోవటం కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా గిరిజనులకు దగ్గరవుతున్నారు, భవిష్యత్తులో మనలాంటి వాళ్ళు అక్కడ ఉండటానికి వీలు అవ్వదు అన్న ఉద్దేశంతో చేస్తున్నారు అనేది ఎక్కడ అయితే స్పష్టమైతే కాలేదు. ఇది అన్నీ కూడా కేవలం కూడా ఊహాగానాలు మాత్రమే. అయితే ఈ ఊహాగానాలు పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ ఊహాగానాలు రాగానే ఫ్యాన్స్ కార్యకర్తలు ఆయన అభిమానించే వాళ్ళు ఏమన్నా పెడుతున్నారో తెలుసా? అన్నా జాగ్రత్త, సెక్యూరిటీ పెంచుకో, నువ్వు జాగ్రత్త అంటూ చాలా అభిమానాన్ని వెలిబుచ్చుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నా నువ్వు జాగ్రత్త అంటూ వాళ్ళ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.